హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే వల వేసి తీస్తుంటే కంప అయితే వచ్చిందనమాట. ఈ కంపను అయితే తీయడానికి చాలా తిప్పల పడుతున్నా. చూడండి ఇట్లా కట్టెలు వచ్చినప్పుడు కంప అంటే కంప కాదు, ఇది సుబాబు చెట్టు అని ఉంటుంది, ఒక రకమైన చెట్టు. ఆ చెట్టు కొమ్మ విరిగి నీళ్ళలో పడ్డది. సో అయితే అది పోయి మన వాళ్ళకి పడ్డది. ఒక కాయకపరక ఒక పాంప్లెట్ అయితే పడ్డది ఫ్రెండ్స్. మా సైడ్ అయితే దూబొచ్చి అని అంటారంట. చూడండి ఎంత పెద్ద ఉందో కట్ట. ఈ కట్ట అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ పైన అయితే మా మామకైతే ఇచ్చిన కట్ట అయితే తీసిండు. సో నేను కూడా వల అయితే తప్పించిన చిన్నగా. ఇక్కడైతే గొలుసు అయితే ఏదో తట్టుకున్నట్టుంది. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏదో వచ్చి ఆడింది కట్టే. ఇంకా ఒక్కొక్కసారి కంప పంపులు కూడా పడితే దిగి తీయాల్సి వస్తుంది. అట్లా కూడా ఉంటుంది సిచ్యువేషన్. అయితే ఇచ్చిన తర్వాత చూడండి, ఒకటైతే కాకపరకు అయితే చిన్న చేపలే రెండు అయితే వచ్చినాయి అనమాట. ఒక్కొక్కసారి పెద్ద చేపలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఏంది బ్రో, మీ కాలంలో పెద్ద చేపలు లేవా అని అంటారు కదా. ఇసురోళ్ళకైతే పడవు, సాలల్లో కూడా పడతలేదు. దొంగ కింద పడే చేపలు గాలకైతే పడుతున్నాయి.